వచ్చు మేబీ. అండ్ అదే రకంగా చిన్న మధ్య తరహా పరిశ్రమలతోనే ఉపాధి ఎంఎస్ఎంఈ పాలసీ ఆవిష్కరిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి. చిత్రంలో ఎమ్మెల్యే ఆర్కెపుడి గాంధీ, మంత్రి శ్రీధర్ బాబు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, జయేష్ రంజన్, టీజీఐఐసి చైర్పర్సన్ నిర్మలా జగ్గారెడ్డి. ఆర్కెపుడి గాంధీ మరి ఇక్కడికి ఎందుకు వచ్చిండు అంటే రేవంత్ రెడ్డి చెప్పేవన్నీ అబద్ధాలు, రేవంత్ రెడ్డి గారు చెప్పేవన్నీ అబద్ధాలు. మొన్నేమో ఆయన ఆ పార్టీ ఓడే అన్నారు, ఇప్పుడేమో కాదని చెప్పి ఇక్కడ ప్రత్యక్షమైండు. అంటే దాని అర్థమైంది ఏ పార్టీ, ఈయన కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, లేకపోతే అటు ఇటు కాని పార్టీ. అటు ఇటు కాని పార్టీ అంటే నేను ఏమన్నానో మీరు అర్థం చేసుకోవచ్చు. ఇట్లాంటి వాళ్ళందరూ దానికే కోకొస్తారు. అంటే నేను ఈ పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకోలేనటువంటి దద్దమ్మ ఆర్కెపుడి గాంధీ కాదంటారా? వ్యూయర్స్ చెప్పండి దయచేసి. నేను ఈ పార్టీ కాదు, నేను ఆ పార్టీ కాదు. నేను ఏ పార్టీ కాదంటే మరి నువ్వేంటి? వాట్ ఆర్ యూ? హూ ఆర్ యూ? నువ్వు ఏ పార్టీ కిందికి వస్తావు? అంటే నేను ఈ పార్టీ మారినా అని గర్వంగా చెప్పుకోలేటువంటి దద్దమ్మ ఎవడైనా ఉన్నాడంటే అది ఆర్కెపుడి గాంధీ. పోనీ మిగిలిన వాళ్ళనే చెప్పుకుర్రు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది ఆ గూడెం మైపాల్ రెడ్డి లాంటి వాళ్ళు, లేకపోతే ఇంకొంతమంది అట్లీస్ట్ చెప్పుకున్నారు. ఈ దానం నాగేందరు ఇటువంటి వాళ్ళు చెప్పుకున్నారు, మేము పార్టీ మారుతున్నాం రాబాయ్ అని కండవాలు కప్పుకున్నారు. ఈయనేమో అన్నీ ఎట్లా అంటే ఈ ఆర్కెపుడి గాంధీ. ఇక నేను ఏం చెప్పాలి? ఒకవేళ ఏమైనా మాట్లాడితే ఆడపిల్ల గట్లా మాట్లాడతావా అంటారు. అట్లా మాట్లాడతారన్నా సిగ్గు వస్తుందని మేము మా హస్బెండ్ వాళ్ళు మేము మాట్లాడుతున్నాం. ఈ శాతకాన్ని దద్దమ్మనే, ఏక్ నెంబర్ చోర్ దద్దమ్మనే అనుకోవచ్చు. ఎందుకంటే ఈయన ఆ పార్టీ కాదు, ఈయన ఇప్పుడు ఈ పార్టీ కాదు. మరి ఈయన ఏ పార్టీ? ఇండిపెండెంటా, లేకపోతే ఏ పార్టీయో చెప్పుకోలేటువంటి చాతగాని దద్దమ్మన? ఏ పార్టీ అసలు అనేది ఆలోచించాలి ఇక్కడ. ఇది కూడా మీరు ఆలోచించాల్సినటువంటి అంశం. ఓకే, సో అందుకే నేను మాట్లాడినా, ఆ పార్టీ కాదు, ఈ పార్టీ కాదు. మరి ఆర్కెపుడి గాంధీ ఏ పార్టీకి చెందినటువంటి వ్యక్తి? సో ఇట్లా ప్రజల ఓట్లతో గెలిచి ప్రజల్ని మోసం చేయడం తప్పే. అది బీఆర్ఎస్ అయినా, కాంగ్రెస్ అయినా, బీజేపీ అయినా. బీజేపీకి కూడా నార్త్లో ఎందుకు గ్రాఫ్ పడిపోయింది చెప్పండి? చాలామంది అందరూ పార్టీలకు అతీతంగా నా ఛానల్ చూస్తూ ఉంటారు. బట్ కుప్పం వస్తే వచ్చింది ఎందుకు? ప్రజలు ఓట్లేసి ఒక పార్టీని గెలిపిస్తే బీజేపీ ఏం చేసింది? అక్కడక్కడ ప్రభుత్వాలని పడగొట్టింది, అక్కడక్కడ కుళ్ళగొట్టింది. ఆ కుళ్ళగొట్టడమే నార్త్లో బీజేపీ గ్రాఫ్ తగ్గిపోయింది. నాట్ ఈవెన్ అయోధ్య రామ మందిరం అందరి కళ, భారతదేశ వ్యాప్తంగా అందరి కళ. అటువంటి అయోధ్యలో కూడా బీజేపీ గెలుచుకోలేకపోయింది. సో దానికి కారణం కొన్ని వీళ్ళు చేసినటువంటి మితిమీరినటువంటి తప్పులు. అది తెలియకుండానే జరిగిపోయింది. అది ఒకటి మణిపూర్ ఇష్యూ కావచ్చు, ఇంకోటి రెజ్లర్లు కావచ్చు. ఎట్లయిపోయిందంటే మహిళలకు బీజేపీ సపోర్ట్ లేదు, న్యాయం వైపు ఆలోచిస్తలేరు. అట్లా మొత్తం అది నెగటివ్ స్ప్రెడ్ అయిపోయి అండ్ అట్లాగే మాటికి కుల్లగొడుతున్నారు. బీజేపీలో స్కామ్ చేసిన వాళ్ళేమో వెనకేసుకొస్తున్నారు, మిగతా వాళ్ళేమో కుల్లగొడుతున్నారు. సో ఇట్లా రకరకాలు ఉన్నాయండి, ఒకటి కాదు రెండు కాదు. సో దీనివల్ల గ్రాఫ్ అనేది తగ్గింది. సో తప్పు ఎవరు చేసినా అది తప్పే. ప్రజలు ఇవాళ కాకపోతే రేపైనా తెలుసుకుంటారు, లేట్గా తెలుసుకున్నా లేటెస్ట్గా బుద్ధి చెప్తారు. సో ఇక ఆర్కెపుడి గాంధీ లాంటి వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉందా? రేపటి రోజున వీళ్ళ కుటుంబ సభ్యుల నుంచి నేను ఆర్కెపుడి గాంధీ కొడుకుని వారసత్వపు పోరు ఇడ నించుంటా, నాదే ఈ సీటు అని ఒకవేళ నించున్నా రాజకీయ భవిష్యత్తు గెలవదు, ఆ కుటుంబ సభ్యులు గెలవరు. ఎందుకని? ఈయన తప్పు చేసిండు కాబట్టి. ఈయన తప్పు చేసిండు, అక్కడ వాళ్ళ పబ్లిక్కి తెలిసి వచ్చింది కాబట్టి. సో ఇవన్నీ కూడా ప్రజలు ఒకటికి పైసాలు కన్సిడర్ చేస్తారు. ఇప్పుడు ఎవరెవరైతే పార్టీలు మారినారో వాళ్ళు విలువ పోయింది. మరి అప్పుడు బీఆర్ఎస్లో మారిండ్రు కదా, మరి వాళ్ళు చేసింది కూడా తప్పే, 100% తప్పే. అది తప్పే, ఇది తప్పే. కాకపోతే అప్పుడు తప్పులాగా వీళ్ళు ఎత్తి చూపించలే. కాంగ్రెస్ గట్టిగా ఫైట్ చేయలే. ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి వాళ్ళు ఉన్నప్పుడు గట్టిగా కాంగ్రెస్ మా ఎమ్మెల్యేలు వెనుకకు రావాలని ఫైట్ చేయలే. లైట్ తీసుకున్నారు ఎవరికో భయపడి. అదంతా మళ్ళీ వేరే స్టోరీ.
అండ్ అప్పుడు తెలంగాణ ఊపులో ఉన్నది అంటే తెలంగాణ పార్టీలో తెలంగాణ వాళ్ళు ఉండాలన్నట్టు కొంతమంది కూడా కండువా కప్పుకొని మారిండ్రు. సో ఇట్లా రకరకాలవి జరిగినాయి, మార్పులు చేర్పులు. సో వాళ్ళది తప్పే, ఇప్పుడు వీళ్ళు చేసేది తప్పే. వీళ్ళు అట్లీస్ట్ గర్వంగా తప్పుని తప్పన్నా నేను చెప్తలేడు. నేను పార్టీ మారినా అని చెప్పలేని ఒక పిరికి పంద, ఒక చాతగాని దద్దమ్మ ఎవడైనా ఉన్నాడంటే అది ఆర్కేపుడి గాంధీ అని నేను మళ్ళా చెప్తున్నా. అండ్ కాంగ్రెస్ పార్టీ ముందు ఓడిపోవడానికి కారణం కూడా ఈ అవినీతి పరులు ఎవడైతే వద్దురా నాయన వీళ్ళు అంటే వాళ్ళనే తీసుకొచ్చి పార్టీలో జాయిన్ చేసుకున్నటువంటి ఇగో ఈయన ఉన్నాడు కదా, ఎవరైనా ఆయన మూల రేవంత్ రెడ్డి. ఓకే, ఈయన వల్లనే కాంగ్రెస్ వచ్చిందని ఎట్లనైతే కాలర్ ఎగురేసుకొని మాట్లాడుతున్నాడో, సో మరి ఈయన వల్లనే కాంగ్రెస్ ఎట్లయితే వచ్చిందని వెర్రవీగుతున్నాడో, ఈయన వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచిందా లేదా నాకు తెలియదు, కానీ ఓడిపోవడం మాత్రం ఈయన వల్లనే జరుగుతుంది. ఇది రాసి పెట్టుకోండి రేవంత్ రెడ్డి గారని మరొక్కసారి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో గ్రాఫ్ పడిపోయిందన్నా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు తారుమారు అయిందన్న, నరేంద్ర మోడీ లాంటి పర్సను తెలంగాణ గురించి, తెలంగాణ పాలన చూసి మాకు ఓట్లేయండి అని చెప్పడానికైనా దేనికైనా కారకుడు ఎవరు? కర్త కర్మ క్రియ అనుమూల రేవంత్ రెడ్డి. ఈయన కాంగ్రెస్ పార్టీ ఈయన వల్లనే గెలిచిందన్న ట్రాన్స్లు ఉన్నాడా, లేకపోతే బీఆర్ఎస్ మీద అహంకారాన్ని గద్దెదింపాలని ప్రజల కోపంతో వేరే ఆప్షన్ లేక ఈయనకి ఓట్లేసిండ్రా? నిరుద్యోగ సమస్యలు ఎక్కువైన ఓట్లేసిండ్రా? ఆ 2% ఓట్లు ఎవరున్నారు? స్టూడెంట్స్, నిరుద్యోగులు. సో ఈ రోజున ఏ స్టూడెంట్స్ వల్ల, ఏ నిరుద్యోగుల వల్ల అయితే కాంగ్రెస్ పార్టీ గెలిచిందో ఆ స్టూడెంట్స్ నోట్లోనే మట్టి కొట్టింది. ఆ స్టూడెంట్స్ నోట్లోనే నిరుద్యోగ భృతి లేదు. ఒక ఏదైతే 420 గ్యారంటీలు ఇచ్చినారో 6 గ్యారంటీలు అని చెప్పి దాంట్లో 1-2 కూడా చక్కగా ఎగ్జిక్యూట్ లేదు. ఇది బహిరంగ సత్యం. ఇది అందరు తెలుసుకోవాల్సినటువంటి వాస్తవం. ఉద్యోగ అవకాశాలు మెరుగుపడతాయి. రైతు కుటుంబాల అందరు వ్యవసాయంపై ఆధారపడద్దు. మరి ఇప్పటికే రైతు కొడుకు రైతు అవుతలేడు, అది మీరు స్పెషల్గా చెప్పక్కర్లేదు రేవంత్ రెడ్డి గారు. రైతు కొడుకు ఒక ఐఏఎస్ అవుతున్నాడు, ఒక ఐపీఎస్ అవుతున్నాడు, ఒక గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారు. అదే రైతు కొడుకు వివిధ రంగాల్లో ముందరికి వెళ్తూ ఉన్నాడు. అక్కడే వచ్చింది సమస్య. ఇది యావత్ భారతదేశానికి ఒక చెంపపెట్టు లాంటిది. ఇప్పుడు కాదు, ఫ్యూచర్ జనరేషన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నా. టాపిక్ వచ్చింది